కాంగ్రెస్ జిల్లాలో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే ఇప్పుడు 14వ వార్డు నుంచి కందుల కోటేశ్వరరావు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వీటి గురించి ఎట్లా? అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు 6వ వార్డులో నిలబడడం జరిగింది, గెలవడం జరిగింది. అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. వార్డు రిజర్వేషన్లో మారటం వల్ల ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మేము నిన్న నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ వార్డులలో కింద పక్క కొంచెం రోడ్లు లేవని, డ్రైనేజీ లేవని చెప్తున్నారు. కొంతమంది లైట్లు వెలగట్లేదు, చెత్త బండి రావట్లేదు, పారిశుద్ధ్యం చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటిని మంచిగా చేసి అభివృద్ధి పదంలో నిలుపుదామని మాటిస్తూ మేము ఇక్కడ తిరుగుతున్నాం. మా గురించి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి మున్ముందు మేము అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. అభివృద్ధిలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేస్తామని చెప్పుకుంటూ ప్రచారం చేస్తాం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఈ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది, రోడ్ల సమస్య ఎక్కువ ఉన్నది, లైట్లు ఒకటి. అవి కూడా రేపు మేము వచ్చింది, మా దృష్టికి వచ్చింది ఈరోజే. రేపు నుంచి రెక్టిఫై చేస్తామని చెప్పినాం. వాళ్ళు చెప్పి చేపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి రెడ్డి కానీ అభివృద్ధిలో ముందుంటారు. వారి యొక్క అభివృద్ధియే మా యొక్క ఓటు బ్యాంకు. అదేవిధంగా ముందుకు సాగుతాం. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రివర్గంలో కీ రోల్ పోలిస్తున్నటువంటి మంచి మంత్రిగా ఉన్నారు. మా ఇక్కడి నుంచి కోదాడ నుంచి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఉన్నారు. మున్ముందు ఈరోజు ఇంతకుముందు కూడా ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ కావడం జరిగింది 250 కోట్లతో. ఈ అభివృద్ధి అంటే పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపించి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే అభివృద్ధి జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకు ఓటేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ, నా పేరు కందుల కోటేశ్వరరావు. కంపల్సరీ హస్తం గుర్తుకు ఓటేయండి, అభివృద్ధికి సహకరించండి. మరి ఈరోజు కోదాడ మున్సిపల్ ఎన్నికలు అనగానే మరి మన మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి 2 నియోజకవర్గాలను కూడా ఎంతో డెవలప్ చేస్తున్న శుభ సందర్భంలో 14వ వార్డుకి కందుల కోటేశ్వరరావు గారిని మరి ఇక్కడ వారిని సీనియర్ కౌన్సిలర్లను ఎక్కడొక్కడ అకామిడేషన్ చేయాలని చెప్పి మంత్రి గారి నోట విని మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు 14వ వార్డుకి కందుల కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చిన సందర్భంలో మరి గతంలో చేసిన వాళ్ళు మన చంద్రరావు కానీ ఇప్పుడు ఇంకా అతి డెవలప్మెంట్ కాబోయే కందుల కోటేశ్వరరావు గారి ద్వారా కానీ మరి నిజానికి ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. 14వ వార్డు అంటే మేను అసలు పెద్ద వాగు, చెరువు వాగు ఉంది. ఆ వాగుని మరి ఒక చిన్న పెద్ద మంచి డ్రైనేజ్ ప్రకారం దాన్ని భారీగా చేయడం కోసం మరి ఎమ్మెల్యే పద్మావతి అమ్మ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి నిధులు వెచ్చించి దాన్ని చాలా చిన్న మినీ సింగపూర్ లెక్క కూడా దాన్ని తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో 14వ వార్డుకి వచ్చిన కందుల కోటేశ్వరరావు గారికి హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీలో ఒక భాగం అయితే 35 వార్డులకు కూడా మంత్రి గారు పద్మావతమ్మ జయం కోదాడ మున్సిపాలిటీ అంటే 35 వచ్చినట్టయితే కోదాడ పట్టణం ఒక సుందరవనంగా తీర్చిదిద్దాలని ఆకాంక్ష. అటువంటి ఆకాంక్షను ఉపయోగించుకొని ఈ 35 వార్డుల మొత్తం కోదాడ మన కోదాడ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా హస్తం గురికి అత్యధికమైన ఓటేసి అందరిని కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి కోదాడ పట్టణాభివృద్ధికి మంచి దారి తీయాలని 14వ వార్డు కందుల కోటేశ్వరరావు గారు అత్యధిక మెజార్టీతోని అంతా కూడా మరి మాకు చాలా నిన్నటి నుంచి చూస్తుంటే చాలా సపోర్ట్గా 100% సార్ మీరు గెలుస్తున్నారు, అత్యధిక మెజార్టీ గెలవబోతామని ప్రజలందరూ దీవెనలు ఇస్తూ ఉన్నారు. 14వ వార్డు ప్రజలకు మరొకసారి మీ యొక్క మనసులు పొందుతూ మీ ఆశీస్సులు తీసుకుంటూ మన వార్డుకి 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేసి 5 సంవత్సరాలు మనతో పని చేయించుకోవాలని ప్రజలకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది కాంగ్రెస్ ఈరోజు కోదాడ మున్సిపాలిటీ
లో జరిగే ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా 14వ వార్డు కందుల కోటేశ్వరరావు గారిని మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఈరోజు ప్రచారం చేస్తున్నాం. కానీ స్పందన చూస్తుంటే కోటేశ్వరరావు గారికి మంచి స్పందన వస్తున్నది. ఎందుకంటే పద్మావతి రెడ్డి గారు గతంలో ఇప్పుడు గెలిచిన కాంచి 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 14వ వార్డు కూడా మొత్తం ఎంప్లాయీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, అంతా అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా కోటేశ్వరరావు గారిని హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని తాపత్రయంతో ఉన్నారు. ఇక్కడ కోటేశ్వరరావు గారు కూడా గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రచారంలో భాగంగా కోటేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్న సమస్యలు ఏందని ఆ సమస్యలు తెలుసుకుంటూ నోట్ చేసుకుంటూ ఈరోజు ప్రచారం సాగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ నేను ఈ యొక్క వార్డుకి ఇన్ఛార్జిగా నన్ను పద్మావతి రెడ్డి గారు నియమించడం జరిగింది కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హస్తం గుర్తుకి ఓటు వేసి కందుల కోటేశ్వరరావు గారిని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ సాధారణ మున్సిపల్ 2వ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనేటటువంటిది నిర్ణయించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క లిస్టులో 14వ వార్డుకి కందుల కోటేశ్వరరావు గారిని బీసీ రిజర్వేషన్ కింద వారిని ఇక్కడ కేటాయించడం జరిగింది. వారు గతంలో కోదాడలో కాంగ్రెస్ పార్టీ పోర్ లీడర్గా ఉండి వారు 6వ వార్డులో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని వారి యొక్క పనితీరును చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈ రిజర్వేషను కుదరక అది ఎస్సీ రావటం వల్ల మేము ఎంతో బాధపడుతున్నాం. కోటేశ్వరరావు గారు ఉన్నట్టయితే ఈరోజు ఇంకా మా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. చాలా పనితీరులో మెరుగైనటువంటి పనిచేసేటటువంటి లీడర్ను కోల్పోయినామని అక్కడ ఉన్నటువంటి 6వ వార్డు ప్రజలు చాలామంది బాధపడ్డటువంటి విషయం. ఆ తర్వాత 14వ వార్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పోర్ లీడర్ ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు మా వార్డుకు వచ్చింది కాబట్టి గతంలో కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాన్ని ఇక్కడ పనిచేస్తారనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. కోటేశ్వరరావు గారిని క్యాండిడేట్గా నిర్ణయించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ క్యాండిడేట్ పెట్టడానికి కూడా శక్తి సామర్థ్యం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మార్చుకొని నామాత్రంగా పోటీ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మాకు ఇక్కడ పోటీ ఇచ్చేటటువంటి దశలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిది కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, తర్వాత మన నాగార్జున సాగర్ చైర్మన్ అయినటువంటి లక్ష్మణారెడ్డి గారి ఓటు కూడా ఈ యొక్క వార్డులోనే ఉన్నది. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మౌలికమైనటువంటి వసతుల్లో అతి సాధారణమైనటువంటి పనులే కొన్ని. ఇక్కడ చెరువు బజారు కాబట్టి ఒక వాగు ఉన్నది, వాగు మీద 2 వంతెనలు కావాలని అడిగారు. వారికి ప్రజలందరికీ హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు చాలా వరకు అయిపోయినాయి చంద్రరావు గారి హయాంలో, మిగిలినటువంటి వాటిని కూడా కోటేశ్వరరావు గారి హయాంలో చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటు వస్తామని ముందుకు వస్తున్నారు. సన్నబియ్యం కానివ్వండి, తర్వాత రేషన్ కార్డులు ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున పడ్డటువంటి రేషన్ కార్డు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్ని రంగాలుగా ఈనాడు ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటేయడానికి ముందుకొస్తున్నారు. కోటేశ్వరరావు గారు అత్యధికమైనటువంటి మెజార్టీతోటి ఈ యొక్క 35 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కోటేశ్వరరావు గారు ఎక్కువ మెజార్టీతోటి గెలిచే అవకాశం ఉన్నది. ఈ యొక్క వార్డు ప్రజలందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కోలార్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, అనుభవజ్ఞుడు, ఇంతకుముందు చేసినటువంటి పాలకవర్గంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా చేసి ఎంతో అనుభవాన్ని గడించి ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి మన కందుల కోటేశ్వరరావు గారు. వారి సొంత అక్కడ వార్డు ఏరే సమీకరణాలలో ఏరే కూనాలో పోవటం వలన వారిని మన కాంగ్రెస్ పార్టీ
మన 14వ వార్డుని ఎన్నిక చేసి వారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. వారికి మేమందరం కూడా 14వ వార్డు తరఫున స్వాగతం సుస్వాగతం పలికాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా భుజాన్ని వేసుకొని వారి విజయానికి అహర్నిశలు కృషి చేసి గెలిపించడానికి మేము కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా భారీ మెజారిటీని గెలుస్తాడు, దాంట్లో సందేహం లేదు. అలాగే ఇప్పుడు మేము తిరిగినటువంటి దాంట్లో ప్రజలు అనేక సమస్యలు కూడా చెప్పారు. కొన్ని చేశారు ఇంతకుముందు కౌన్సిలర్ మన చంద్రరావు గారు లాంటి వారు, ఆయన ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా నేను అతి త్వరలో నన్ను గెలిపిస్తే నేను అతి త్వరలో పాలకవర్గంలో మీటింగులలో తీర్మానాలు చేసి వాటి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి పెద్దలు మినిస్టర్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో అవన్నీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా అత్యంత వేగంగా త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారికి ప్రజలందరూ కూడా దానికి చాలా సంతోషించి వారందరూ కూడా ఈ ప్రచారానికి అలాగే కోటేశ్వరరావు గారిని గెలిపించడానికి వారు హామీ ఇవ్వటం జరిగింది. గెలుపు మాత్రం కోటేశ్వరరావు గారిది తథ్యం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది మనకు పోటీ లేదు. అలాంటి కార్యకర్తను గెలిపించుకోవడం కూడా మన 14వ వార్డుకి నిరంతర శ్రమజీవి, నిరాడంబరుడు, అందరికీ తల్లో నాలుగలాగా ఉండేటటువంటి వ్యక్తి, ఎలాంటి భేషజాలు పోయేటటువంటి వ్యక్తి కాదు. అందరినీ సామరస్యంగా ఆయనకు శత్రువు మిత్రులు అనేటటువంటి లేకుండా మరి పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి వారిని తప్పనిసరిగా గెలిపించుకొని మరి మేము పార్టీ ముందుకు వస్తామని కూడా ఇప్పుడు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై కాంగ్రెస్! కోటేశ్వరరావు గారిని గెలిపించుకొని మేము పద్మావతి గారి నాయకత్వం, ఎమ్మెల్యే పద్మావతి గారి నాయకత్వం, మంత్రివర్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, 14వ వార్డు ప్రజల నాయకత్వం, 14వ వార్డు ప్రజల నాయకత్వం, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తంకు ఓటేయండి, అభివృద్ధి సాధిద్దాం. హస్తంకు ఓటేయండి, అభివృద్ధి సాధిద్దాం. హస్తంకు ఓటేయండి, హస్తంకు ఓటేయండి, హస్తంకు ఓటేయండి, హస్తంకు ఓటేయండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకు ఓటేద్దాం, హస్తం గుర్తుకు ఓటేద్దాం, హస్తం గుర్తుకు ఓటేద్దాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ రెడ్డి గారి నాయకత్వం. నువ్వు అడుగు, హస్తం గుర్తు తప్పకుండా ఓటేయడం.